హఠావోను నినాదమేనా రైట్. అందరికీ ఓకే ఓకే కూడు మేడం. ఓకే అందించే ఓకే 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 మేడం. మౌనిక గారు, మీకు దీపావళి శుభాకాంక్షలు. కాస్త ఆలస్యంగా జాయిన్ అయ్యారు. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణలో మరి గతంలో వికాసం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ విధ్వంసం అని చెప్తున్నారు. ఇక మరి ప్రతిభారావు గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకురాలు. ఆమె కూడా ఏమంటున్నారంటే గతంలో మరి తెలంగాణలో ఒక విధ్వంసకర పాలన జరిగింది అని చెప్పి చెప్తున్నారు. బీజేపీ పార్టీకి సంబంధించి కావచ్చు, ఒక న్యాయవాదిగా కావచ్చు, గతంలో ఎట్లుండే అంటే 2014 ముందు తెలంగాణ ఎట్లుండే, 2014 నుంచి 23 వరకు ఎట్లుంది, ఇదే క్రమంలో 2023 నుంచి 25 వరకు ఎలా ఉంది, తెలంగాణ ఎలా ఉంది, ఏం చెప్తారు? వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందండి? ఓకే మేడం. ఓకే జీ 99 ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండ్ దీపావళి శుభాకాంక్షలు. మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం చూసిన పార్టీ ఏంటిది అంటే కుటుంబ పార్టీ. తాత, మళ్ళీ తర్వాత ఆయన బిడ్డ, మళ్ళీ తర్వాత ఆయన కొడుకు, తర్వాత ఆయన భార్య, విదేశీ మహిళ అయినా కూడా ఆయన భార్య, మళ్ళీ తర్వాత వాళ్ళ పిల్లలు, ఇది ఒకటి చూసాం. మళ్ళీ మన రాష్ట్రానికి వచ్చేసరికి ఇక్కడ కూడా రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఒకలాగా అది కూడా కుటుంబంలాగానే ఉండింది. అది విడిపోయిన తర్వాత మనం చూసినాం మళ్ళీ తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు ఇట్లా. ఇప్పుడు వీటిలలో ఏమైపోతుంది, వీటిలలో ప్రాబ్లం అవుతుంది అంటే అంతర్గతంగా కుమ్ములాటలు మొదలవుతాయి అనమాట, ఒకరికి పడదు. అది మనం చిన్న ఎగ్జాంపుల్ ఏడ చూసినాము దీనిలో అంటే మన కేసీఆర్ గారు కవిత గారు. వీళ్ళలో ఇంకొక ప్రాబ్లం ఏమైతుంది కుటుంబ పార్టీలలో అంటే స్కాములు మొదలైతాయి. అది మనము 2004 నుంచి 2014 వరకు మొత్తం A to Z ఏ స్కామ్ తీసుకున్నా కూడా మా ఆధ్వర్యంలో మాట్లాడివ్వండి, మాట్లాడినాక మీరు మాట్లాడండి. 2004 నుంచి 2014 వరకు ఉన్న స్కాములన్నిటిని కూడా ఇంటర్నేషనల్ మీడియా కూడా, అప్పుడు నేను అమెరికాలో ఉన్నాను, ఇంటర్నేషనల్ మీడియా ఏమని చెప్పిందంటే భారతీయులకు స్వతంత్రం వచ్చింది కానీ బానిస మనస్తత్వం ఇంకా పోలేదు అని ఇంటర్నేషనల్ ప్రెస్ మీడియా ఓపెన్ గా వేస్తుండే అనమాట. అప్పుడు ప్రతిసారి ఆ ట్యాగ్ లైన్ కి పక్కన మన్మోహన్ సింగ్ గారి ఫోటో వస్తుంది. అట్లాంటివి చూసుకున్నప్పుడు నాలాంటి వాళ్ళందరూ ఇంకా మళ్ళీ భారతదేశం తిరిగి ఏం వెళ్ళిపోతాం, నేను అమెరికాలోనే సెటిల్ అయిపోతాం, మా ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఇక్కడే వెళ్ళిపించుకున్నా అనే ఆలోచనతో ఉన్న వాళ్లకు 2014లో నరేంద్ర మోదీ అని ఒక నార్మల్ వ్యక్తి, అసలు ఎట్లాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, పోనీ అట్లా కోట్లకు అధిపతి కాదు, ఒక పెద్ద వ్యాపారవేత్త అంతకంటే కాదు, అట్లాంటి వ్యక్తి ఒక సిద్ధాంతం ఉన్న రాజకీయ పార్టీని ముందుకు తీసుకొచ్చింది. అంటే ఆ పార్టీ ముందు నుంచి ఉంది కానీ ఆ సిద్ధాంతం అనేది 2014లో అదొక ఉధృతమైన స్థాయికి వెళ్ళింది, ప్రజల మనసులో కూడా వెళ్ళింది. ఎట్లా అంటే ఇప్పుడు మన దేశంలో ఉన్న కాంగ్రెస్ కానీ ఏదైనా రీజనల్ పొలిటికల్ పార్టీస్ కి పాలిటిక్సే వాటి ఐడియాలజీ, వేరే ఐడియాలజీ లేదు. పాలిటిక్స్ లోకి రావాలి, ఆ అధికారం తెచ్చుకోవాలి, కుటుంబ సభ్యులందరూ కూడా అధికారాన్ని అనుభవించాలి, ఇది. కానీ భారతీయ జనతా పార్టీకి వచ్చేసరికి ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ నాగరికత కోసం, ఈ సంస్కృతిని కాపాడడం కోసం అనే ఒక ఐడియాలజీ ఏదైతే ఉందో ఈ ఐడియాలజీని కాపాడడం కోసం పాలిటిక్స్ లోకి వచ్చింది. అందుకే ఇక్కడ ఎవ్వరు కూడా కుటుంబం పార్టీలు ఉండరు. అంటే తల్లికి ఇస్తే కొడుకు, తండ్రికి ఉంటే మళ్ళీ కదా కొడుకు, కూతురుకి, మొగుడుకున్న తర్వాత మొగుడికి సిక్ అయితే పెళ్ళాంకి, ఇట్లాంటివి ఉండవు అనమాట. ఇక్కడ ఎలిజిబుల్ పర్సన్ కి, పెట్టగలిగే స్థాయి ఉన్న పర్సన్ కి, నలుగురిని చూసుకోగలిగే స్థాయి ఉన్న పర్సన్ కి ఇక్కడ చోటిస్తుంది. అదే సింపుల్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోదీ గారు, నాలాంటి నార్మల్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి నేను. ప్లస్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చి 12 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏం చేసింది ప్రజలకు కేంద్ర వ్యాప్తంగా అంటే భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా చూసుకుంటది ప్రజల్ని. 80 కోట్ల మందికి రేషన్ వచ్చింది. అంటే ఫుడ్ సప్లై అనేది, ఫుడ్ సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్క పౌరుడి మాట్లాడండి, ఫండమెంటల్ రైట్ ప్రకారం. మాట్లాడండి మౌనిక గారు, మీరు మాట్లాడారు. కోట్ల మందికి ఇప్పటి వరకు 80 కోట్ల మందికి నిరంతరంగా రేషన్ వస్తూనే ఉంది. 50 కోట్ల 60 లక్షల మందికి జన్ధన్ ఖాతాలో డైరెక్ట్ సబ్సిడీ ట్రాన్స్ఫర్ కింద అవన్నీ ఓపెన్ అయినాయి. 12 కోట్ల మందికి ముద్ర టాయిలెట్స్, స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్స్ వచ్చినాయి. ముద్రా లోన్స్ 13 కోట్ల మందికి వచ్చినాయి. 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇందాక చెప్పినట్టుగా, 50 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ కింద, అంటే అంత్యోదయ అనే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, మూల సిద్ధాంతం ప్రకారం పంక్తిలో చివరికి కూర్చున్నా అంటే భారతదేశంలో ఉన్న పేద వ్యక్తికి కూడా ఆయుష్మాన్ భారత్ కింద వైద్యం అందాలి,
నెక్స్ట్ 16 కోట్ల ఇళ్లకు జల్దన్ అంటే మంచినీటిని ట్యాకలు మంచినీటి నల్లాలు అందించడం జరిగింది. 10 కోట్ల మందికి ఉజ్వల స్కీమ్ కింద మేడం ఓకే 12 సంవత్సరాలుగా మేడం మౌనిక గారు 12 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అదే క్రమంలో 19-20 రాష్ట్రాల్లో మీరు రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్నారు. సో 60 సంవత్సరాల పాలన విషయంలో దేశ ప్రజలు మీకు పట్టం కట్టారు. 12 సంవత్సరాల్లో మీరు చూపించాల్సినంత అభివృద్ధి చూపించారా? 79 సంవత్సరాల్లో కూడా తర్వాత కూడా ఇంకా మన రేషన్ బియ్యం తినుకుంటూ 80 కోట్ల మంది ప్రజలు బతకాల్సిందేనా? వాళ్ళకి సంబంధించి మరి విద్యా ఉద్యోగ రంగాల్లో ఎందుకని పూర్తి స్థాయిలో మరి ఇప్పటికీ ఆ ప్రైవేటు వైద్యం కావచ్చు, ప్రైవేటు విద్య కొనుక్కునే పరిస్థితి ఎందుకు వస్తుంది? ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచాల్సిన కేంద్ర ప్రభుత్వం బాధ్యత మరి పూర్తి స్థాయిలో మీరు నెరవేరుస్తున్నారా? ఏం చెప్తారు? కేంద్రం లాస్ లో 3 టైప్స్ ఉంటాయండి. ఒకటి స్టేట్ కి సంబంధించి కొన్ని పవర్స్ ఉంటాయి, సెంటర్ కి కొన్ని పవర్స్ ఉంటాయి, కొన్ని విషయాలలో ఇద్దరికి కలిపి ఉంటాయి. అయితే ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది అంటే మేము ఏదైనా చేసి చూపించగలం. రేపు తెలంగాణలో వచ్చేది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే టిఆర్ఎస్ ఎట్లా భూస్థాపితం కాబోతుంది, కాంగ్రెస్ ముక్త భారత్ అనేది ప్రజల నుంచి ఒక నేరేటివ్ కాబట్టి రేపు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ చెప్పమంటే అదేదో దేశానికి చెప్పి ఆ ఫలాలను ప్రజల్లోకి అందించడం అనేది మేము ఇట్లా తీసుకుంటాం కాబట్టి అప్పుడు ఏమైతుంది అంటే క్లియర్ గా సెంటర్ ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవి ప్రజల్లోకి వెళ్తాయండి క్లియర్ గా. ఇవి ప్రజల్లోకి వెళ్ళడానికి మెయిన్ గా మేము ఇక్కడ ప్రజల స్వాభిమానం, ఇక్కడ భారతీయుల స్వాభిమానం గురించి ఆలోచిస్తుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి దాని పేరేమున్నది అంటే భారతీయ జనతా పార్టీ, ప్రజల గురించి ఆలోచించే పార్టీ. ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఇదివరకు కూడా పాకిస్తాన్ నుంచి వెళ్ళి 2014 నుంచి వెళ్ళి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వెళ్ళి కూడా పాకిస్తాన్ టెర్రర్ అటాక్స్ ఆర్మీ క్యాంప్ల మీద జరిగినాయి. అది మీరు వేరే అటాక్స్ చూడండి, పఠాన్ కోట్ కానీ బాలాకోట్ కానీ వీటి మీద జరిగినప్పుడు ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ కి బుద్ధి చెప్పింది. కానీ ఎప్పుడైతే అది ప్రజల మీద చేసిండ్రో, ఇప్పుడు మొన్న మనం చూసినాం పహల్గామ్ లో 26 సివిలియన్స్ ని హిందువా ముస్లిమా అని అడిగి ప్యాంట్ ఇప్పి కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళ మీద దాడి చేసినప్పుడు ఆపరేషన్ సింధూర్ చేసి భారతదేశం అనేది ఒక ఉధృతమైన దేశం అని, ఒక సూపర్ పవర్ అని ప్రపంచానికి చేసింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఎప్పుడైతే ఒక దేశం ఇంకొక దేశం చేస్తున్న దాడిని తిప్పి కొడుతుందో అప్పుడు ఆ దేశం యొక్క గొప్పతనం, ఆ దేశం యొక్క న్యూక్లియర్ పవర్ కానీ, ఆ దేశం యొక్క సెక్యూరిటీ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ ఉన్నది అనేది క్లియర్ గా మనకు తెలిసిపోతుంది. దానికి ఒక ఆపరేషన్ సింధూర్ చేయడం అనేది, ఆపరేషన్ సింధూర్ మిలిటరీ యాక్షన్ కింద కనిపించినా కూడా మనం అక్కడ చూసిన వెపన్స్ ని తయారు చేసుకోవడం కానీ, ఆ మేక్ ఇన్ ఇండియా కింద మనం తయారు చేసుకున్న బ్రహ్మోస్ గానీ, మేక్ ఇన్ ఇండియా కింద మనం తయారు చేసుకున్న పినాకిని గానీ, మౌనిక గారు